హలో ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఇది నేను ది బర్డ్ హాస్టల్లో స్టే చేశానని చెప్పాను కదా కోనూరులో. ఇది మొత్తం అవుట్ సైడ్ వ్యూ అనమాట. నేను ఇంతకుముందు షార్ట్స్లో వీడియోస్లో ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంది అంటే వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయా లేదా, ఫీమేల్ డార్మెటరీ ఎలా ఉంది అండ్ డైనింగ్ ఇంకా హాల్ రిసెప్షన్ ఏరియా మొత్తం చూపించాను. కానీ అవుట్ సైడ్ వ్యూ అసలు చూపించలేదు, అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే కొంతమంది పర్టికులర్గా ఉంటారు కదా అవుట్ సైడ్ కూడా మనకి చూడడానికి అండ్ సీటింగ్ ప్లేస్ అన్నీ బాగుండాలి. ఇది ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే మినీ రిసార్ట్లో ఉందన్నమాట. అన్నీ చాలా బాగా మంచిగా ప్రొవైడ్ చేశారు, చాలా బాగా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారంట హాస్టల్ అంతా. ఇది గ్రీనరీ ఎక్కడికక్కడ సీటింగ్స్ బాగా ఏర్పాటు చేశారనమాట. అండ్ ఇక్కడ నైట్ టైమ్స్ గేమ్స్ ఇవన్నీ ఫైర్ క్యాంప్స్ కూడా జరుగుతాయంట. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా 1-2 సార్లు. మనము కొత్త వెదర్‌కి, కొత్త మనుషులతో మింగిల్ కాలేం కాబట్టి అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయలేదనమాట. సో, ఇక్కడ మా హాస్టల్‌లో ఉన్నవాళ్ళు చాలామంది బాగా ఆల్మోస్ట్ మిడ్‌నైట్ 1-2 వరకు బాగా గట్టిగా ఎంజాయ్ చేశారనమాట. మనం జస్ట్ ఆ గోలంతా వినేసి కామ్‌గా ఉండాం అంతే. సోలో ట్రావెలర్స్‌కి ఇంకా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో ట్రిప్స్ ఏసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ ఈ హాస్టల్ కూనూరులో స్టే చేయడానికి. మెయిన్‌గా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఇది పెట్ ఫ్రెండ్లీ హాస్టల్ కూడా. 2-3 పెట్స్‌ని కూడా తీసుకురావటం నేను చూసాననమాట. హాస్టల్‌లో అయితే మోస్ట్‌లీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మనకి ఏ కంప్లైంట్స్ ఉండవు. ఇది నేను హాస్టల్ చెక్‌ఔట్ చేసిన తర్వాత బయటకొచ్చేసాననమాట. బయటకొచ్చిన తర్వాత వ్యూ ఎలా ఉంటదని ఇది కూడా వీడియో చేసి పెడుతున్నాను అనమాట. అంటే మెయిన్ గేట్‌ది వ్యూ పెట్టలేదు కదా, అందుకని ఇది పోస్ట్ చేస్తున్నాను. సో, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.